మల్కజ్గిరి మున్సిపాలిటీ జోన్లో నాగోల్ సర్కిల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత 2 నెలల జీతాలు అందకపోవడం, పీఎఫ్ చెల్లింపులు లేకుండా ఉండటం, కార్మికులకు ఇచ్చే పరికరాలు అందకపోవడం వంటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా 6 నెలలుగా కాలయాపన చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. సుమారు 200 మంది శానిటైజర్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వచ్చే సోమవారం నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది నాగోలు సర్కిల్ సంబంధించి జిహెచ్ఎంసీ లో కలిసిన తర్వాత పెద్దంబర్పేట ఈ పెద్దంబర్పేటలో జిహెచ్ఎంసీ లో కలిసినప్పటి నుండి ఇప్పటిదాకా వీళ్ళకి కనీసం గత 6 నెలలు అంటే 7వ నెల నడుస్తుంది. ఇప్పటి వరకు చీపీర్లు ఇవ్వట్లేదు. ఈ వర్కర్లందరూ చీపీర్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కనీసం కొనుక్కొని చీపీర్లను 50 రూపాయలు కూడా కొనుక్కొని గత 7 నెలల నుంచి వీళ్ళు ఊడుస్తా ఉన్నారు. అదే విధంగా జిహెచ్ఎంసీ అయిన తర్వాత వీళ్ళ జీతాలు సకాలంలో పడట్లేదు. ఇప్పటి వరకు పెంచిన జీతం ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలను ఇప్పటి వరకు అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపల్ అధికారులు ఇంకా చెప్పాలంటే పోయిన మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి పోయిన కమిషనర్ వీళ్ళందరికీ వర్కర్లందరికీ ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలైనటువంటి చెప్పులు, బట్టలు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు ఇవన్నీ ఏవి ఇవ్వకుండా పోయిన కమిషనర్ వీళ్ళ పొట్ట మీద కొట్టి పోవడం అనేది జరిగింది.